వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏపీఐ టెక్నాలజీని అనుసరిస్తూ హ్యాక్థాన్ను నిర్వహిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. Given that Andhra is taking a lot of initiatives in AI and data centers, just your thoughts on how are we creating new opportunities for youth skill development, because that's very important, and how do you see such partnerships that we are doing right now would definitely add value to the story that we are building in? See, the biggest challenge that I foresee is that the kind of jobs that will get created in the 5-year horizon are yet to be discovered in AI. We really are yet to understand the kind of transformation that we are up against. So as a government, as the HRD minister, my focus is on, can I sort of build my curriculum which is going to be ahead of the curve, and the basic traditional skills, or if I may, which borderline are still relevant but then might not be 5 years from now, should actually move into a polytechnic or a degree college sort of a level, where universities do the next level sort of inspirational curriculum and actually inspiring R&D. I think is going to be very, very critical for us. So it's going to be an exciting journey, needless to say, and as I've already said, it's important to embrace it. There's no point resisting it. So the quicker we embrace it, quicker we prepare our youngsters for the next revolution, I think the state and the nation will be ready. When no one in India was really talking about quantum, it is this state that spoke about quantum. We're getting South Asia's first 150 qubit quantum computer coming to here, Amravati. January it will be here. We're going to have use cases ready and we're going to execute on it. So our ability to sort of understand the curve, where it's going to be, and actually execute on it is going to be very, very critical. And Andhra Pradesh is leading from the front. దేశవ్యాప్తంగా ఉన్న 31 అసెంబ్లీలలో అనేక కమిటీలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎప్పుడు లేదు ఈ సాంప్రదాయం. ఇప్పుడు పార్లమెంట్ స్పీకర్ గారు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంది, చర్చలు జరుగుతాయి. దీనివల్ల దేశం అందరికి కూడా ప్రభావితం అవుతుందని ఉద్దేశంతో నూతన కార్యక్రమం పెట్టారు. అప్పుడే 2 రాష్ట్రాలు జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం మహిళా కమిటీల ద్వారా ఆంధ్ర రాష్ట్రాల కమిటీ ఇచ్చారు. ఇప్పుడు గురువు గారు అడిగారు, తిరుపతిలో పెట్టడం వాళ్ళు మీరు ఏమనుకున్నారండి? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తిరుపతి అంటే అందరికీ కూడా పవిత్రమైన స్థలం. అందరికీ ఎక్కడ మేము విశాఖపట్నం అయినా ఎక్కడైనా తిరుపతి అంటే పవిత్రమైన స్థలం. మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు కావాలని అందరం కోరుకుంటాం. అంటే వీటికి కూడా మొట్టమొదటి విశాఖపట్నం అనుకున్నారు అందరూ. కానీ మన పార్లమెంటు మన శేఖర్ గారు తిరుపతిలో పెడితే స్వామివారి దర్శనం కూడా తీసుకొచ్చి 2 కలిసి వస్తారన్న వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, అడిగారు. మంచి సార్, మాకు కూడా వేసుకోండి, అందరూ కలిసి దైవ సన్నిధానంలో పెడుతున్నాం. ఇది బాగా సక్సెస్ అయ్యి దీన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా పరిస్థితుల్లో వెళ్ళి మహిళలందరూ కూడా ఎందుకంటే మీరు రాజకీయాలకు రావచ్చు, ఎందుకంటే అవగాహన రావాలా, అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దానికి మనందరం కూడా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా సలహాలు తీసుకొని దానికోసం ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం. సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి సార్? ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని చెప్పారు? అందులోకి మహిళా కార్యక్రమం చేయాలంటే మన సీఎం గారిని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం. నాకు ఇద్దరికి పార్లమెంట్ స్పీకర్ గారు చెప్పారంటే సీఎం గారిని అడిగాం, సార్ ఇలాగా ఆంధ్ర రాష్ట్రం పెట్టాలనుకుంటున్నారంటే బ్రహ్మాండంగా చేయండి, సక్సెస్ఫుల్గా చేయండి, ప్రభుత్వం సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి చెయ్యని చెప్పి వారు ఆదేశాలు తీసుకున్న తర్వాత దిగాం. అంటే ఇక్కడ సమస్యలు వినేందుకు కనీసం 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాని పరిస్థితి సార్. అంటే మీరు ప్రజా సమస్యల పైన అన్ని అసెంబ్లీకి సంబంధించి సార్ అంటే మీరు చెప్పారు కదా, అసలు మరి ఘోరమైన పరిస్థితి ఉందనే సార్. మీ అందరికీ మైండ్ సెట్ ఏంటంటే అతని గురించి మాట్లాడటం, అతను తిడితే మేమే తిడితే ఆనందించడం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చంద్రబాబు తెలుగుదేశం పాడు చేయడం లేదు, ఆయన కూర్చోబెట్ట కూర్చుంటే లేబెట్టలేదు. కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతాను.
పార్టీకి డ్యామేజ్ చేయను, అవసరం లేదు. పార్టీ కోసం అవసరం కష్టపడతారు. 5 ఏళ్ళు నేను ఒక్కనే కష్టపడింది, మొత్తం బోర్డు నేను బాధపడినా. నాకు తెలిసి ఎట్లా నీవారు మళ్ళీ 5 ఏళ్ళు కమ్ ఫ్రమ్ ద బాటమ్. ఈ నాయకులు చాలా మంది ఉన్నారు, ఇవ్వదు అన్ని తిరుగుతున్నారేమో. ఓవర్ నైట్ రిచ్ అయినోడికి భూ తినేది కూడా రాదు, ఓవర్ నైట్ రిచ్ అయినోడికి భూ తినేది కూడా రాదు. వాడి కార్లో ఎట్లా కూర్చుంటో తెలియదు, చైర్లో ఎట్లా కూర్చుంటో లేదు. ఇదంతా నాయకులు అయిపోయినా బికాస్ ఆఫ్ ద రిచ్నెస్. We were taught by our parents, by our teachers how to behave. తగ్గేదే ఉండదు. రైట్ కాదు కొట్లాడతా. మీరు అనుకోండి ఏమన్నా కూడా ఏమి నాగమనే ఎవరో ఉండే కలెక్టర్, నాగలక్ష్మి కలెక్టర్ ఉండే. కారేడు భూములపై చర్చలో వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తం ఎల్లగొట్టారు, కంపెనీలన్నీ ఎల్లగొట్టారు. చూడు మీరు ఎలా చేయాలి కంపెనీకి ఏం జరిగింది ఆయన సబ్జెక్ట్ ఇవ్వలేదు కదా మీకు, మీరు ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? సబ్జెక్ట్ మీకు ఇవ్వలేదు కదా, సబ్జెక్ట్ ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నారు, ఇరిగేషన్ మీద మంత్రిగా చెప్తున్నారు, మీరు ఎందుకు మధ్య మాట్లాడతారు? ఏంటది పద్ధతి లేదా? ఇదేం బీఆర్సీ సమాజం అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా మార్కెట్ అనుకున్నారా? ఏలూరు జిల్లా లింగంపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఓటేమని చెప్పడానికి రాలా, మీరు ఎలా ఉన్నారో చూసి రమ్మని చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అవునా? మీరందరూ ఓట్లేసి గెలిపించారా ఎమ్మెల్యే గారిని అంతా? నేను అవునా? మీ బాగోగులు చూడాలి, అందుకే వచ్చాం ఈరోజు. బాగున్నారా? వెరీ గుడ్. మోటా బియ్యం బాగానే ఇస్తున్నారా? రేషన్ బియ్యం పంచదార ఇస్తున్నారా? మన పల్లికి మనం మీ మనవలకి ఏమైనా డబ్బులు పండియా గ్యాస్ పండ్ డబ్బులు పండియా అన్ని బాగుందా? 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు కూడా ఉచితమే. పెన్షన్ వస్తుంది ఇంట్లో ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.